2014-19 దాకా మేము టేకప్ చేసినట్టు కొన్ని పూర్తయినాయి, కొన్ని అసంపూర్ణంగా మిగిలిపోయిన ఎలక్షన్స్ వచ్చినాయి. అవి వైఎస్ఆర్సీపీ టచ్ చేయలేదు. రాగానే ఫస్ట్ వాటిని టేకప్ చేసే కంప్లీట్ చేయడం. అయితే ఈసారి ముఖ్యంగా ఎక్కువ మంది యువకులు MBA, MCA, బీటెక్ తర్వాత గ్రాడ్యుయేషన్ చదివి బీటెక్ MSc చదివి ఖాళీగా ఉంటారు. ఇలాగా కానీ ఉంటే వాళ్ళు అడ్డదారులు పెడతారు, గంజాయి వాటికి అడిక్ట్ అవుతారు. ఎందుకంటే ఫ్యూచర్ మీద హోప్ లేనప్పుడు ఆటోమేటిక్గా అడ్డదారులు పెడతారు. అటువంటిది లేకుండా చేయాలంటే వాళ్ళకి హోప్ చేయాలంటే ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలి, వ్యాపారవేత్తలు రావాలి, వ్యాపారాలు పెట్టాలి. వ్యాపారాలు పెరిగినప్పుడే యువతకు ఉద్యోగాలు వస్తాయి. దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాం. అదేవిధంగా యువతకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటుందో అంటే సొంతగా వ్యాపారాలు చేయాలనుకుంటే దానికి స్కిల్ డెవలప్మెంట్ చేసి దానికి తగ్గట్టుగా లోన్లు ఇప్పించడం ప్రభుత్వం నుంచి తక్కువ వడ్డీకి లేదా 0 వడ్డీకి. అదేవిధంగా కొందరు IT ఇండస్ట్రీకి పోవాలంటారు, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి డిఫరెంట్ కంపెనీల్లో జాబ్స్ ప్రొవైడ్ చేయాలి. ఆ విధంగా ఖచ్చితంగా 2024 ప్రభుత్వం వచ్చిన తర్వాత హై ప్రయారిటీ యువత